సంఘానికి సంఘ పెద్దలందరికీ వందనాలు. మరి అయ్యగారు నాకు పోయిన సంవత్సరము ఒక వాక్యం ఇచ్చున్నారు. 2023లో ఇస్తే అయ్యా నాకు చెప్పలేను, నాకు తెలియదు అనేది చెప్పారు. ఎందుకు మాట్లాడు మాట్లాడు అన్నారు. నా వల్ల నాకు తెలీదు, నిలబడలేను అన్నాను. సరేలేమా అన్నాడు. మరి 2024లో కూడా మనకు ఉపవాసం గురించి ఇచ్చారు. అది మాట్లాడాలనిపించాము నాకు తెలిసినంత వరకు. ఈసారి ఈ ఉపవాసం పోయినసారి స్తుతించుట గురించి ఇచ్చారు, ఈసారి ఉపవాసం గురించి ఇచ్చారు. నాకు ఈ ఒక ఉపవాసం గురించి మనము కొన్ని అంశాలు తెలుసుకోవాలా. నాకైతే దీని గురించి తెలియదు, కానీ మీరు చదివితేనే నేను ఇది చెప్పగలను, అంతవరకు నాకు తెలిసింది. మరి యెషయా 58లో ఒకసారి 3 చూడండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణమును ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్టుగా మీరిప్పుడు ఉపవాసముందురు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయ్యు, కాడిమాను మురోకులు తీయుటయ్యు, బాధింపబడి వారిని విడిపించుటయ్యు, ప్రతి కాడిని విరగగొట్టుటయ్యు నేనేర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుటయ్యు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకొండుటయ్యు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయ్యు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయ్యు, ఇది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. మనం ఉపవాసం ఎలా ఉండాలా ఏంటన్నది ఆయన మనకు దీనిలో రాస్తున్నాడు. మనం ఉపవాసం ఉండాలని అంటే మనము పనులను చేయుట కొద్ది చదువు మన చదివితే అర్థం అవుతుంది కదా. దాన్ని బట్టి కాడిమాను మోకులు తీయుటయు, కాడిమాను మోకుల తీయుటయు ఇటు మేము ఉపవాసం ఉండగా ఎందుకు చూడవు, నీవు నా ప్రాణమును ఆయాసపరచుకొనుట నీవెందుకు లక్ష్య పెట్టావు అని అందరూ. నీ ఉపవాస దినమన్న మీరు వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించు. మనము ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలన్నది ఆయన రాసి ఉన్నారు అందరూ. ఏంటి, మనం ఉపవాసం ఉండేటప్పుడు పనులు చేయుట, మరి కఠినమైన పనులు చేయించుట, మనం దెబ్బలాడుకుంటూ మనం గుద్దులాడుకుంటూ ఇలాంటివన్నీ చేసినప్పుడు ఆయనకి ఇష్టం ఉంటుందా ఆ ఉపవాసం? ఆయనకు ఆ రీతిగా ఉంటే ఆయన ఇష్టం ఉండదు. మనం చేసే ఉపవాసము ఆయనకు నచ్చినట్టుగా మనం ఉండాలా, మనం ఉపవాసం ఉంది ఏం సాధించాలా అన్నది మరొక దాంట్లో రాసుకున్నారు. చూడమ్మ 4లో మీరు కలహపడుచు వివాదములు చేయించు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. అన్యాయంగా మాట్లాడటమే కానీ మనము అక్రమానంగా ఉండటమే కానీ ఇలాంటివన్నీ ఆయనకు నచ్చవు. మనం చేసే పనులు, మనం ఉపవాసం అనేది
అక్కడ 3-4 చూస్తే ఉంటుంది చూడు, మనం ఎలా ఉంటే ఆయనకి ఇష్టం ఉపవాసం. మనము ఉపవాసం ఎలా ఉండాలని చెప్తున్నారు. మనము ఉపవాసం ఉండేటప్పుడు మన సంబంధికులు మన కట్టబడ్డప్పుడు మనం మొగము తిప్పుకొని వెళ్ళకూడదు. మనం మొగం తిప్పుకొని ఒకలాగా మొగం పెట్టుకొని అలా వెళితే ఆయనకు ఉపవాసం మనం ఎలా ఉన్నది అన్నది ఆయనకి ఇష్టం ఉండదు. దిక్కుమాలిన పేదలను అని అంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు మన భోజనము ఎవరికన్నా ఇయటం కానీ మన ఇంట చేర్చుకోవటం కానీ, మరి దిక్కుమాలిన పేదలు అంటే వారికి బాగా తక్కువ ఉంటుందన్నమాట వస్త్రదానం. వారికి వస్త్రదానం బాగా తక్కువ ఉంటాము. అలాగా ఉన్నవారిని మన ఇంట చేర్చుకోవాలంట. మనం చేర్చుకొని మనము ఉపవాసం ఉన్న భోజనము వారికి ఇవ్వాలంట. మన ఇంట చేర్చుకోండి. వారికి మన వస్త్రదానం కూడా వారికి చేయాలంట. వస్త్రదానం చేయటంలో ఇంకా చదువుమా. మనం ఉపవాసం ఉన్నప్పుడు వారిని ఇంత చేర్చుకొని వారికి భోజనం ఇవ్వటము కానీ, దిక్కుమాలిన వారిని మనము వస్త్రదానం ఇవ్వటము కానీ మన ఇంట చేర్చుకొని వారికి ఏదైతే మనము ఇస్తామో అట్టి ఉపవాసం ఆయనకి ఇష్టం అంట. ఆ ఉపవాసం ఆయనకు బాగా నచ్చుద్ది. మరి మనము దెబ్బలాడుకొని గొడవలాడుకొని మన జత పరివారంతో పనులు చేయించడము ఇలాంటివన్నీ చేస్తే ఆయనకి ఇష్టం ఉండదు. కాబట్టి మనం ఈ రీతి ఉంటే ఆయనకి ఇష్టం ఉంటుంది. మనం ఆ రీతిగా ఉన్నామా లేదా అని అన్నది ఎస్తేర్ గ్రంథం ఒకసారి చూడమ్మా. 4 ఎస్తేర్ గ్రంథం 4:7. ఎస్తేర్ 7:4 ఒకసారి చూడమా. మధుకై గురించి ఎస్తేర్ గ్రంథం. అంటే కూర్చుంది అలా వదిలేదు. మనము ఉపవాసం ఉండేది మళ్ళీ అక్కడ ఏంటంటే బట్టలు కట్టుకోని గోడలు చుట్టుకొని ఒక బూడిద రాసుకొని మనము ఈదుల్లో కేకలు వేయటం అది కూడా ఆయనకు నచ్చదు. ఎందుకు? అది ఉపవాసం కాదు. అలా కేకలు పెట్టి ఒక యూదుల్లో ప్రార్థనలు చేయటము మేము ఉపవాసం ఉన్నాం కదా అని నేను చెప్పి ఆయనకు అది ఇష్టం లేదు. పోతే తను పినతండ్రి గురించి ఎస్తేర్ గ్రంథం చూడమ్మ ఒకసారి. 7 నేను పంపించు. యెషయా 58 పక్కనే 3 కాకుండా 4 చూడండి ఒకసారి.
దాంట్లోనే ఎస్తేర్ గ్రంథం ఉంటుంది కదా, 4:7 ఇది 58 కదా. 58 కాకుండా దానికి 4:3-7 చూడన్నా. మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు మీ కంఠధ్వని అదే చదువు. మీరు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? అట్టి ఉపవాసం నాకు అనుకూలం అంటే ఇది ఫస్ట్ లోనే చదివారు. ఇది అట్టి ఉపవాసం నాకు ఇష్టం లేదు, ఇట్లా మీరు ఉపవాసం ఉంటే నాకు నచ్చదు అని చెప్పేసి ఆయన అక్కడ రాసి ఉన్నాడు. చూడు ఒకసారి 7 మరి 4 మనం ఎలా ఉపవాసం ఉంటే అది మనకు ఆయనకి ఇష్టంగా మనము ఇప్పుడు ఆయనకి ఇష్టం వచ్చినట్టుగానే మనం ఉపవాసం ఉండాలా. మనం ఏదైనా మరి పొందుకోవాలంటే ఆయనకి ఇష్టంగానే ఉండాలి, మనకు నచ్చినట్టు కాదు మనం ఉండాల్సింది. ఈ ఉపవాసము అనేది దేనికి పెట్టారు? మనము ఉపవాసం ఉండి మనకి ఏదైనా ఆరోగ్యం బాగలేనప్పుడు మనం ఇలాగా ఉపవాసాలు ఉండి దిక్కుమాలిన వారిని కూడా మన ఇంట్లో చేర్చుకొని ఈ ఒక భోజనము వాళ్ళకు పెట్టడము, ఈ వస్త్రదానం చేయటము, మరి ఇలాంటివన్నీ ఆయనకి ఇష్టము. మీరు ఉపవాసం చేయనప్పుడు ఏసుదారుడు వలె శుద్ధ మొక్కలై ఉండకుడి. తాను ఉపవాసం చేయుచున్నట్టు అనుకున్నట్టు కనపడవాలని తన ముఖములను వికారం చేసుకుందరు, తను ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్టు కూర్చో. మనుషులకు మనము కనపడవాలని కాక రహస్యమంతున్నా నీ తండ్రికి కనపడవాలని. నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కున్నా, అప్పుడు రహస్యమంతుడు నీ తండ్రి. మనము ఇంత ఉపవాసం ఉన్నప్పుడు మరి ఇవన్నీ చేస్తేనే ఆయనకి ఇష్టము, మనకు ప్రతిఫలము కలుగుద్ది. మన ఉపవాసం ఉండి ఏదైనా ఆయనకు నచ్చినట్టుగా ఆయనకు ఇష్టం వచ్చినట్టుగా మనం ఉంటేనే మనకు ఆ ఉపవాసం ఉన్నప్పుడు మనకి జరగాల్సినవి జరుగుతాయి. ఇప్పుడు ఎందుకు మొన్న మా పాపకు బాగలేదు, చిన్న పాపకు బాగలేకపోతే అయ్యగారు మా పాపకు బాగలేదు, ఇట్లా ఛాతీ చేయి దగ్గర నొప్పి వస్తుంది అని చెప్పేసి చెప్పినప్పుడు మన సంఘంలో చేస్తారు, అయ్యగారు చేస్తారు. ప్రార్థన చేసి ఆమె స్కాన్ అయి తీపించుకుంది హాస్పిటల్కి. అయ్యా ఒక పెద్ద బిడ్డ బాగలేదు, మరి ఈమెకేంట మళ్ళీ ఇక్కడ ఇట్లా నొప్పి వస్తుంది తండ్రి, మరి నువ్వే ఉన్నావు, నీ కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి నాయన, అవి ఊహించుకోనంత విధంలో మరి మీరు ఆ కార్యాన్ని జరిపించాలయ్యా. బిడ్డకి ఏమీ అవ్వకుండా ఏమీ కలగకుండా ఉన్నవారైనా కానీ నా బిడ్డలో నా కళ ఆరోగ్యం ఉంటే బాగుండు తండ్రి, ఏమి లేకుండా ఉండాలా అని చెప్పి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు నా బిడ్డ ఎక్స్ట్రా తీయించుకోవాలని వెళ్ళి తీపించుకొని వచ్చి తర్వాత ఆ ఎక్స్ట్రాలో ఏమీ లేదని వచ్చింది. ఎందుకు వచ్చింది ఏమీ లేదని? మనము దేవుడి పట్ల ఒక గొప్ప నిర్ణయం తీసుకొని అయ్యా ఏమి కలగకూడదు, ఏమి ఉండకూడదు, బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయను ఆయన, నీ మీద ఎప్పుడు మేము మరొకము అని చెప్పేసి ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించాడు. మన ప్రార్థన ఆలకించి మన బిడ్డకు ఆరోగ్యం దయచేసినాడని నేను అనుకున్నాను. అది ఈరోజు మీకు చెప్తున్నాను. మనం ఎలా ఉండాలా, ఉపవాసం ఏంటి అన్నదాని విషయం గురించి. మనం ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండాలి. ఉంటేనే ఆయనకి ఇష్టము. మనం అందరికీ తెలిసేలా ఉంటే ఆయనకి ఇష్టం ఉండదు. మనం ఎలా
పట్టుకొని కదా మనం ఉపవాసం ఉండేది. అలా ఉంటే ఆయనకు నచ్చదు. మనం ఉపవాసం ఉండే రీతిలోనే ఉంటేనే ఆయనకి ఇష్టము. అలాగే ఎస్తేరు కన్నా ఎస్తేరు అమ్మా నాన్న ఆమెకు లేరు. ఎస్తేరు తెలియనప్పటి నుంచి తెలిసినప్పటి నుంచి కూడా ఆమెకు అమ్మా నాన్న లేరు. ఆమెకు తెలియదు అమ్మా నాన్న. తను పినతండ్రి మధురై దగ్గర పెరిగిందా? ఎవరి దగ్గర? తను పినతండ్రి అంటే వాళ్ళ తండ్రి తోడపుట్టిన ఆయన దగ్గర ఈమె పెరిగి ఈమె యూదుల కోసం ఏం చేస్తుంది? ఇప్పుడు చదువుమా. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చునో అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖముతోనూ ఏడ్పుతోనూ రోదనముతోనూ మునిగిన వారై అనేకులు ఏడుపుతో రోదనతో గోనెను బూడిదను వేసుకొని పడి ఉంది. ఆమె 3 రోజులు ఉపవాసం ఉంది. తల్లి తండ్రి లేనప్పటికీ కూడా ఆమె దేవుని పట్ల ఎలా నడవాలా, మనం ఎలా ఉండాలా అన్నది ఆమె తెలుసుకొని తను పినతండ్రి దగ్గర మధురై దగ్గర పెరిగి ఆమె ఈ యూదుల కోసం ఏంటి ఆమె 3 రోజులు ఉపవాసం ఉంది. ఆమె ఎందుకు? యూదుల కోసం ఆమె ఉపవాసం ఉంది. ఆమె ఒక ఉపవాసం ఉంది. ఆ యొక్క యూదులను కాపాడుకున్నది ఆమె. ఆ 3 రోజులు ఉపవాసం ఉంది. మరి మనము అలా ఉపవాసం ఉండి మనం ఏదైనా పొందుకోగలమా? మన ఉపవాసం ఉండి పొందుకోగలమా? మన గురించైనా మనం పొందుకోగలమా? మనం పొందుకోవాలంటే మనము నీతిగా న్యాయంగా ఉండాలి. మీరు మనలో కూడా దేవుడి క్రియలు కొన్ని కనపడాలి. మనం ఉండాలా అంటే మనము ఆయన సాదృశ్యంగా మనం బతికితేనే మనం అవి పొందుకోగలమండి. మనం అలాంటివన్నీ పొందుకోవాలా, అవన్నీ మనము చూడాలంటే ఆమెలాగా మనము యూదుల కోసము ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తేనే ఆయనకి ఇష్టం. ఆమె పొందుకున్నట్టు మనం కూడా పొందుకోవాలి. ఆమె మరి యూదుల కోసం అక్కడికి ఎవరు లేరు. ఆమెకు ఎవరున్నారు? పినతండ్రే ఉన్నాడు. ఆమె ఉంటూ యూదుల కోసం 3 రోజులు ఉపవాసం ఉంది. అక్కడ ఉన్న వారిని ఆమె రక్షించుకున్నది. మరి మనం కూడా మన కోసమే కాదు, మన ఇరుగు వారి గురించి, మన పొరుగు వారి గురించి, మన కోసం మనం కూడా ప్రతిదీ పొందుకోవాలి. దేవుడి పట్ల మనం ఉపవాసం ఉంది. మరి ఈ 41 రోజులు ఉపవాస కూడికలని పెడుతున్నప్పుడు మనం ఒక రోజున ఉంటున్నామా లేదన్నదని మనకు కూడా కరెక్ట్గా తెలియదు. నేనైతే ఎప్పుడు ఉండను ఉపవాసం. ఆ శుక్రవారం తప్ప నేను ఎప్పుడు ఉండను. ఉపవాసం అనేది ఉండను నేను. ఎందుకంటే ఈ పనుల్లోనే సరిపోయేది. ఇప్పుడు నాకు ఉపవాసం ఉండాలా అని అంటే నాకు వయసు పడింది, నేను ఉండలేను. నేను ఎలా ఉపవాసం ఉన్నానని నేను చెప్తాను. అందుకని ఆమె ఉపవాసం ఉండి వారిని రక్షించుకున్నది. చాలా క్లుప్తంగా